అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చి చూడు పార్ట్ 10 రాసిన వారు అంకిత మోహన్ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, డయల్ చేయడం ఎందుకు, నేరుగా ఇంటికి వెళ్ళి అడిగితేనే వాడికి బుద్ధి వస్తుంది అనుకొని వెంటనే బయలుదేరింది. నేరుగా కళ్యాణ్ వాళ్ళ ఇంటికి చేరుకుంది. చాలా రోజుల తర్వాత తన మేడకోడలు ఇంటికి రావడంతో కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు చాలా సంతోషపడ్డారు. రా తల్లి, ఎలా ఉన్నావు, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అన్నాడు. బాగలేదు అంటే న్యాయం చేస్తారా మావయ్య అంది. ఎందుకు సమీరా అంత కోపంగా ఉన్నావు, రా వచ్చి ఇలా కూర్చో అన్నాడు. థ్యాంక్ యూ మావయ్య, కానీ నేను మీ మర్యాదల కోసం ఇక్కడికి రాలేదు. ఈ గడప తొక్కాలి అంటే నాకు చాలా అసహ్యంగా ఉంది అంది. ఏమైంది తల్లి, ఎందుకు అంత అసహనంగా ఉన్నావు? మావయ్య, మీరు అత్తయ్య చాలా మంచివారు. మిమ్మల్ని ఒక్క మాట కూడా అనే అధికారం అర్హత నాకు లేదు. కానీ మీ అబ్బాయి, అదే మీ కొడుకు కళ్యాణ్ ఎక్కడా అంది. వాడు రూమ్లోనే ఉన్నాడు సమీరా, పిలుస్తాను ఉండు. ఏమైనా అన్నాడా నిన్ను అడిగాడు వాళ్ళ నాన్న. ముందు పిలవండి మావయ్య. సరే కూల్ సమీరా, వచ్చి కూర్చో, నేను పిలుచుకొని వస్తాను అన్నాడు. పర్లేదు మావయ్య, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి వాడిని పిలవండి. ఏమైంది సమీరాకి, ఎప్పుడు బావా బావా అని పిలిచే పిల్ల ఇప్పుడు వాడు వీడు అంటుంది అనుకుంటూ కళ్యాణ్ గదిలోకి వెళ్ళి, రే కళ్యాణ్, నీకోసం సమీరా వచ్చింది, బయట ఎదురు చూస్తోంది రా అన్నాడు. ఇప్పుడెందుకు వచ్చింది ఈ అమ్మాయి అనుకున్నాడు కళ్యాణ్. కళ్యాణ్ బయటకు వచ్చాడు. తనని చూడడం నేరుగా వెళ్ళి చెంప పగలగొట్టింది. నీకు కొంచెమైనా బుద్ధుందా, అసలు నువ్వు మనిషివేనా అంది కోపంగా. హలో, ముందు ఆవేశం తగ్గించుకొని విషయం ఏంటో చెప్పు అన్నాడు. విషయం ఏంటా, నీ వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయింది చాలు అన్నట్టు ఒక తల్లి ప్రాణం పోయింది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఒక్కసారి ఆ అమ్మాయిని తల్లిని కాకుండా చేశావు, ఇప్పుడు తల్లి లేకుండా చేశావు. నీకు మనసు అనేది లేదు, ఛీ అంది. ఏం మాట్లాడుతున్నావు సమీరా అన్నాడు సీరియస్గా. నిజమే మాట్లాడుతున్నాను కళ్యాణ్, నీ దయ వల్ల మధు వల్ల అమ్మని కూడా కోల్పోయింది. ఇప్పుడు నీకు సంతోషమే కదా, మరో 3 రోజుల్లో ఇంటికి తీసుకొని వస్తున్నారు మా పిన్ని గారిని అంది. కళ్యాణ్కి టెన్షన్ మొదలవుతుంది. మధు విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందని. ఏంటి సమీరా, ఏంటిదంతా, మధు ఎవరు, వీడి వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అవడం ఏంటి, వాళ్ళ అమ్మ చనిపోవడం ఏంటి అని అడిగాడు. మీరే అడగండి మావయ్య మీ కొడుకుని అంది. ఏంట్రా ఇదంతా, సమీర చెప్పేదంతా నిజమా, చెప్పు అన్నాడు. ఏం చెప్పాలో తెలియక తల వంచుకున్నాడు. అంటే తను చెప్పిందే నిజమే అన్నమాట. మధు అంటే అడిగాడు కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు. మా మావయ్య గారి మేనకోడలు మావయ్య, నీ కొడుకుకు భార్య, అమెరికాలో తనని నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకొని నరకం చూపించి వదిలేసి వచ్చేశాడు అంది. కళ్యాణ్ని కొట్టాడు వాళ్ళ నాన్నగారు. నీ వల్ల ఆ బిడ్డ ఎన్ని బాధలు పడిందా, అసలు నువ్వు మా కడుపునే పుట్టావారా అన్నాడు. కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అయితే, నువ్వు ఇంకొక క్షణం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటకు వెళ్ళు మర్యాదగా అంది. అమ్మా అన్నాడు. అమ్మనేరా, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన నీలాంటి కొడుకుకు తల్లిగా నేను ఉండలేను. ఇంకొక్కసారి నన్ను అలా పిలవకు, వెళ్ళు బయటకు అంది. సమీరా పద, వాళ్ళ ఇంటికి వస్తాము, ఇంక నుంచి మా కోడలు మాతోనే ఉంటుంది, తనే మాకు కూతురు అంటారు వాళ్ళు. కళ్యాణ్కి మొహమంతా కమిలిపోయింది. సమీర ఇలా ఇంటికి వచ్చి అతని గురించి అంతా చెప్పి తన పరువు తీస్తుంది అని అస్సలు అనుకోలేదు. సమీర మీద ముందు కోపం ఉన్న మధు కోసం తను మాట్లాడే ప్రతి మాట చాలా బాగా నచ్చుతుంది. అయినా నేను మధుని అంత బాధ పెట్టానా, ఇప్పుడు తన ఎలా ఉందో ఏంటో అనుకుంటూ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాడు. మధుతో తన పరిచయం, ప్రేమ, పెళ్ళి ప్రతి ఒక్కటి కళ్ళ ముందు కదులుతుంది. తనని చూడాలి అనుకున్నా ఇప్పటికిప్పుడు వెళ్ళలేనంత దూరంలో తను ఉంది. ఏ మొహం పెట్టుకొని తనను చూడాలి? నా వల్ల వాళ్ళమ్మ చనిపోవడం ఏంటో అర్థం కావడం లేదు. అంటే ఆమెకు నేను మధు విషయంలో చేసిన పనులు తెలిసి కన్నతల్లి హృదయం తల్లడిల్లిపోయి ఉంటుంది. చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను మధు ఎప్పటికీ క్షమించదేమో అనుకుంటూ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేశాడు. మధు పరిస్థితి చూసి గౌతమ్ హృదయం పగిలిపోతుంది. ఏర్పాట్లు అన్నీ సవ్యంగా జరిగాయి. కాసేపటిలో ఇండియాలో విమానం దిగుతుంది. ఎయిర్పోర్ట్కి ప్రతాప్ వర్మ ఫ్యామిలీ పెద్దలు అందరూ వచ్చి ఉన్నారు. బాడీని తీసుకొని ఇంటికి వెళ్ళారు. ఎవరికీ కన్నీళ్లు ఆగటం లేదు. ఇంట్లో సమీరాకి తప్ప ఎవరికీ మధు విషయం తెలియదు. ఇప్పుడు మధును చూసి తల్లిలేని పిల్ల అని జాలిచూపులు, ఏడుపులతో ఆ వాతావరణం నెలకొంది. ప్రతాప్ వర్మ గారు తన చెల్లిని తడుముతూ, లే మమత లే, ఎంతసేపు నిద్రపోతావు, ప్లీజ్ లే తల్లి అంటూ ఉంటే కన్నీళ్లు రాకుండా ఎవరూ లేరక్కడ. చిన్నప్పుడు నీకు జోలగా పాడిన పాటను ఇప్పుడు నీకు చివరిసారిగా పాడుతున్నాను మమత అంటూ ఏడుస్తున్నాడు. మధు పరిస్థితి అయితే ఇంకా దారుణం. ఒలుకు లేదు, పలుకు లేదు. ఉన్న ఒక్క అమ్మ తనను విడిచి వెళుతూ ఉంటే తను ఇంకా ఎందుకు ఇక్కడ ఉంది అని లోలోపల కుమిలిపోతుంది.
సమీరా, మధుని లోపలికి తీసుకొని వెళ్ళు అన్నాడు గౌతమ్. రా మధు, ఎంతసేపు ఇలా కూర్చొని ఉంటావు, బేబీకి మంచిది కాదు అంది. సమీరాని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. అమ్మ కావాలి, నేను అమ్మతో వెళ్ళిపోతాను అని. నేను ఉన్నాను కదా మధు, ప్లీజ్ ఎడవకు అని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటే కళ్ళు తిరిగి సమీరా మీద పడిపోయింది మధు. మధు పడిపోవడం గమనించిన గౌతమ్ వెంటనే వెళ్ళి తనని పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్లారు. డాక్టర్కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పారు. తన కండిషన్ ఏం బాగలేదు, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల చాలా వీక్ అయింది. ఇలాగే ఉంటే చాలా కష్టమవుతుంది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి సెలైన్ పెట్టి వెళ్ళిపోయారు. సమీరా, నువ్వు ఇక్కడే ఉండు, మధుని జాగ్రత్తగా చూసుకో, ఏదైనా అవసరం ఉంటే కాల్ చెయ్యి అని చెప్పి ఇంటి బయటకు వెళ్ళాడు. అక్కడ అందరూ శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నారు. సాయంత్రం అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు. బంధువులు అందరూ వస్తున్నారు. ఎవరికి ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కళ్యాణ్ హోటల్లో రూమ్ తీసుకొని ఉన్నాడు. తనకి మధుని చూడాలని ఆశగా ఉంది. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్తే గౌతమ్ తనని చంపేస్తాడు అనే ఆలోచన వెంటాడుతుంది. వాళ్ళ ఫ్రెండ్ సతీష్ సాయంతో అలాగైనా అక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు. వద్దురా, అక్కడికి వెళ్తే నీకే ప్రమాదం అని చెప్పినా వినడు కళ్యాణ్. లేదురా, నేను మధుని చూడాలి. ఎవరి మీదో కోపాన్ని, ద్వేషాన్ని తన మీద చూపించి చాలా బాధ పెట్టాను. కానీ చివరికి నా కారణంగా వాళ్ళ అమ్మగారు చనిపోతారని అస్సలు అనుకోలేదు. అనుకోకపోవడం ఏంట్రా, నీ కారణంగా నీ బిడ్డనే కోల్పోయింది తను. అలాంటిది మధుకు నువ్వు ఇంత నరకం చూపించావని తెలిసే కదా ఆమె గుండె ఆగిపోయింది. ఇంకా నువ్వు ఏం చేసినా తన మనసులో స్థానం సంపాదించలేవు. గమ్మున అమెరికాకి వెళ్ళిపో, కొద్ది రోజుల తర్వాత అన్నీ నార్మల్ అవుతాయి, అప్పుడు ఇక్కడికి రావచ్చు అన్నాడు సతీష్. నువ్వు చెప్పింది నిజమేరా, కానీ ఒక్కసారి మధుని చూడాలనిపిస్తుంది అన్నాడు. సరే, చూసిన తర్వాత తప్పకుండా వెళ్ళిపో, నేను రేపు మార్నింగ్కి టికెట్ బుక్ చేస్తున్నాను అన్నాడు. సరే, నీ ఇష్టం, కానీ పద ఇంకా అన్నాడు. మధు అస్సలు స్పృహలో లేదు. సమీర కూడా అక్కడే కూర్చొని ఉంది, తనకి ఎప్పుడు మెలకు వస్తుందా అని. సాయంత్రం ఇంకా శ్మశానానికి మమతాను తీసుకొని వెళ్ళటానికి సిద్ధమయ్యారు. చివరిసారిగా మధు చూస్తే బాగుంటుందని అన్నారు అక్కడందరూ. సరే అనుకొని తనని తీసుకొని రావడానికి గౌతమ్ వెళ్ళాడు లోపలికి. నిద్రపోతున్న సమీరాని నిద్రలేపి, మధుని లేపు, చివరిసారిగా అత్తయ్యను చూసుకుంటుంది అన్నాడు. సరే ఉండండి అని మధులే, అమ్మ వెళ్ళిపోతుంది అంది. వెంటనే మధు ఓపిక లేకపోయినా కూడా లేచి నిలబడడానికి ప్రయత్నం చేసింది. కానీ బాగా అలసిపోయిన శరీరం అస్సలు సహకరించలేదు. ఎలాగో ఒకలా గౌతమ్, సమీర ఇద్దరు నడిపించుకొని తీసుకొని వెళ్లారు. మస్కబారిన కళ్ళతో వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళింది. అమ్మా, నన్ను వదిలి వెళ్ళకు, నువ్వు లేకుండా నేను ఉండలేను, ప్లీజ్ అమ్మా, నన్ను వదలకు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మధు ఏడుపు చాలా బాధ కలిగేలా చేసింది. ప్రతాప్ వర్మ గారు తలకొరివి పెడుతున్నారు. పెంచిన ఈ చేతులతోనే నిన్ను ఒంటరిగా సాగనంపుతున్నాను మమత. అసలు నీకు హార్ట్అటాక్ రావడం ఏంటి మమత? ఎప్పుడు లేనిది ఇలా ఎందుకు జరిగింది అని ఏడుస్తూ తనని శ్మశాన వాటికకు తీసుకొని వెళ్లారు. ఇంతటితో మమత గారి జీవితం ముగిసింది. కానీ తను ఎప్పటికీ వీళ్ళ హృదయాల్లోనే శాశ్వతంగా జీవించి ఉంటుంది. ఎలాగైనా మధుని చూడాలని గౌతమ్ వాళ్ళ ఇంటికి వచ్చారు కళ్యాణ్, సతీష్. మధు వాళ్ళ అమ్మను తీసుకొని వెళ్తూ ఉండటం, మధు ఏడుపు అన్నీ కళ్ళారా చూశాడు. నా వల్ల తను ఏ రోజు ప్రశాంతంగా లేదు. ఇప్పుడు ఎప్పటికీ తిరిగి ఇవ్వలేని వాళ్ళ అమ్మగారిని కూడా దూరం చేశాను అని చాలా బాధపడ్డాడు కళ్యాణ్. ఒక నిండు మనిషి ప్రాణం పోతే గానీ నీకొక మనిషి విలువ తెలియలేదా కళ్యాణ్? ప్రాణం కూడా పోసుకొని నీ బిడ్డనే చంపేశావు. ఇంకా నీకు అందరూ ఒక లెక్కనా అన్నాడు సతీష్. రే సతీష్, ఆల్రెడీ నేను కుంగిపోతున్నాను, ఇంకా నన్ను నీ మాటలతో బాధ పెట్టకురా. ఇప్పటికైనా మధుకి దగ్గరవ్వాలి, అన్నీ నేనే తనని బాగా చూసుకోవాలిరా అన్నాడు. నీ నిర్ణయం చాలా మంచిదిరా, కానీ అందుకు మధు అంగీకరించాలి కదా. నీ మొహం చూడడానికి కూడా తను ఇష్టపడదు. వాళ్ళ మామయ్యకి ఇంకా విషయం తెలియదు నువ్వు ఇలా చేశావు అని. నీ వల్లే వాళ్ళ అమ్మ చనిపోయింది అని ఆ అంకుల్కి తెలియాలి. నిన్ను అస్సలు బ్రతకనివ్వడు, గుర్తుపెట్టుకో అన్నాడు సతీష్. నిజమేరా, కానీ నా మనసు మారింది. ఇప్పుడు నా మనసులో మధు తప్ప సమీర లేదురా. తనకి పెళ్ళయింది అని తెలిసి గమ్మునే ఉండాల్సింది. అనవసరమైన ఈగోలకు వెళ్ళి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాను. నన్ను ప్రేమించే తల్లిదండ్రులకు, నన్ను ప్రేమించే భార్యకు దూరమయ్యాను. ఇప్పుడు ఎలా అయినా నేను మధుతో మాట్లాడాలిరా. ఇప్పుడు మాట్లాడడం కష్టంరా. ఇప్పుడు నువ్వు ఎదురు వెళితే వాళ్ళని ఇంకా బాధ పెట్టిన వాడివవుతావు. చూడాలి అన్నావు, చూశావు, ఇంకా చాలు, పద నువ్వు అమెరికా వెళ్ళిపో అన్నాడు. సరే పదరా, మధుకి ఎదురుపడి ఇంకా తన్ని బాధ పెట్టలేను అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు మధుకి తెలియని నెంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఇంతకీ ఆ కాల్ ఎవరు చేశారు, ఏం మాట్లాడిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.
స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.